సేవకులందరికీ వందనాలు. మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలు నాయన. ప్రతి మాసం నాయన ఈ పోస్పాడు గ్రామంలో మా ప్రియులు దైవజనులు పురుషోత్తమయ్య గారు, అదేవిధంగా విజయబాబు గారు అయ్యా, వారు జరిగిస్తున్న నాయన మహోన్నతమైన పరిచర్య కొరకే మీకు స్తోత్రాలు నాయన. మీ దాసునికి ఆరోగ్యం ఇచ్చి అనేక ప్రాంతాల్లో బలముగా మీరు వాడుకుంటున్న విధానం కొరకై స్తోత్రాలు నాయన. మీ దాసుల ద్వారా శ్రేష్టమైన మాటలు మాకు అందించారు. ఆ మాటలు మా హృదయాన్ని ముద్రించండి. రానున్న దినాల్లో సేవలో నాయన ఇంకా మేము బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకునికి మంచి ఆరోగ్యం దయచేయండి. దైవ సేవకురాలను బట్టి ఇచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తూ చదవండి. లేఖన భాగాన్ని దీవించండి. కొద్ది నిమిషాలు మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ సేవకులారా, చదవబడినటువంటి భాగంలో అపోస్తలుడైన పౌలు ఆయన జ్ఞాపకం చేస్తా కొన్ని మాటలు అంటాడు. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏ సేవ చేయాలంట? మనం దేవుని సేవకులైనటువంటి వారు ఈరోజు మరి చాలా సందర్భాలలో తప్పిపోయేటువంటి ప్రజలుగా ఉన్నారు. అంటే చెప్పటమే కాకుండా వాటిని ప్రాక్టికల్గా మన జీవితాల్లో ప్రభు మనస్సెరిగి మనం సేవ చేసేటప్పుడు ఎలాంటి సేవ చేయాలంట? ప్రీతికరమైన సేవ చేయాలంట. ప్రీతికరమైన సేవ అంటే ఈరోజు సేవకులను మనం చూస్తున్నప్పుడు అనేక సందర్భాలలో కొన్ని దుఃఖం కలిగించేటువంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు సేవ ఎలా చేస్తున్నారు మీరంటే, ఆ సేవకి ఒక పిలుపు అనేది లేకుండా, దేవుని ప్రత్యక్షత అనేది లేకుండా, ఒక నాయకత్వం కింద ఉండకుండా ఈరోజు సేవ చేసేవాళ్ళు లేకపోలేదు. ప్రభు కోరుకుంటున్న సేవ లాంటి సేవ అంటే వినయ భయభక్తులతో దేవునికి అంటాడు. ఎవరికి భయభక్తులతో చూపించాలంట? విశ్వాసులకు మనం బోధిస్తాం. విశ్వాసులు దైవసేవకుడు కనపడుతుంటే లేచి నిలబడాలి, వందనాలు చెప్పాలి. మరి ఎంతో మనం సంఘాన్ని వారు మన పట్ల బిహేవ్ చేసే విధానం, వారు దైవసేవకులు ప్రేమించే విధానం, వారికి కొన్ని విషయాలు మనం నేర్పిస్తూ ఉంటాం. కానీ దైవసేవకుడు ఆ కృప కలిగి, ఏ కృప కలిగి? దేవుని కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఈరోజు దేవునికి ప్రీతికరమైన సేవ చేయలేకపోవడం కొన్ని కారణాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. దేవునికి ఈరోజు ప్రీతికరమైన సేవ చేయలేకపోవడం గల కారణాలు, మొట్టమొదటి కారణం, ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును అంటాడు.
దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి దైవ సేవకురాలు చాలా సందర్భాల్లో సేవకుడు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ పర్యాయము సేవలో మరి దైవ సేవకురాలు ప్రార్థన చేస్తూ ఉంటారు. దైవ సేవకురాళ్ళు ఉన్నతంగా దేవుడు ఆ పరిచయలో వాడుకోవటానికి మరి సేవకురాలు ఎంతో ప్రాముఖ్యమైనది కుటుంబానికి. ఈరోజు దైవ సేవకుల బిడ్డలు ఎలా ఉన్నారంటే, చాలామంది వారి జీవితాల్లో ఏడ్చే దైవ సేవకులు కూడా లేకపోలేదు. కారణం ఏంటంటే, ఆ సేవలో దేవుడు ఎంత బలముగా వారిని వాడుకుంటూ ఉంటాడో, సాతానుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, ఆ బిడ్డల మీద అంత ప్రయోగం చేస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో ఎక్కడ మీరు ఓడిపోయారయ్యా, ఎక్కడ వెనకబడిపోయారంటే, ఈరోజు నా కుటుంబం ఏంటని చెప్పేవాళ్ళు కొన్ని వేల మంది లేకపోలేదు. కానీ పౌలు గారు అంటాడు, ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలా పాలించగలడు? ఒకటి, దేవునికి భయభక్తులు కలిగి ఉంటే ప్రీతికరమైన సేవ చేస్తాం మనం. రెండవది, దేవుడు పాలించే సేవ. దేవుడు పాలించే సేవ. ఎవరు పాలించే సేవ అండి? దేవుడు పాలించే సేవ ఎలా ఉంటుందంటే, కుటుంబీకులకి ఏ వర్తమానం దేవుడిచ్చాడో సంఘానికి కూడా కొన్ని సందర్భాల్లో చాలా హెచ్చరికలు దేవుడు కూడా చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే సాక్ష్యం కలిగినటువంటి వారుగా ఉండాలంట. దేవుని కొరకు ప్రీతికరమైన సేవ చేయాలంటే సాక్ష్యం కలిగే వారుగా ఉండాలంట. ఆ కింద వచనాలు చదివితే 7వ వచనం అంటాడు, మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలిపెట్టు వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి అన్నాడు. 9వ వచనం ఆఖరులు అంటాడు, 9వ వచనం, పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై. ఎంత అమూల్యమైన మాటలు. ఒకటి, దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే దేవునికి భయభక్తి కలిగిన సేవ మనం చేయాలి. రెండవదిగా, కుటుంబాన్ని పాలించగలిగే సేవ. కుటుంబాన్ని చాలామంది దైవ సేవకులు బయట బోధిస్తారు కానీ కుటుంబానికి, అందుకని పౌలు గారు కూడా తిమోతితో అంటాడు, నిన్ను నీవే, నా కుమారుడు తిమోతి, నిన్ను నీవే సాధకం చేసుకోమని అంటారు. చూడండి బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమనై ఉన్నది. దైవజనుడు ఎప్పుడు కూడా ప్రతి సత్కార్యానికి ఏం చేయబడాలంట? ప్రతి సత్కార్యానికి సిద్ధపడే సేవ. ఉదయం లేవడంతో ప్రభు కొరకు మనం చేసే ప్రార్థనలో ఉదయకాలం ఆ దినమంతా ప్రభు మన ముందు ఏ పరిచర్య ఉంచాడో దానికి సిద్ధపాటు కలిగిన వారు ఉండాలి. అందుకనే ఏ టైంలోనైనా మరి బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మేము వేకుజామునే దగ్గర 4 సంవత్సరాలు దైవ సేవకుడింటో నేను ఆ ప్రిన్సిపల్ గారింటో పరిచర్య చేశా. అందరూ 5-5 నిమిషాలు డ్యూటీ చేసేవాళ్ళు, నేనైతే 3-4 గంటలు డ్యూటీ చేసేవాడిని. ఏ రోజు కూడా నువ్వు బాగా చేసావయ్యా అని ఏ రోజు కూడా సేవకుడు అనేవాడు కాదు. 12-1 గంట దాకా పరిచర్య చేస్తా, బట్టలు తూతా, ఆ పాత్రలన్నీ కడుగుతా, ఆ 6-7 రూములు ఉండేవి, అవన్నీ కూడా పెనాయిల్తోటి శుభ్రంగా ఊడ్చి, పెనాయిల్తోటి వాటన్ని తుడిచి, తర్వాత బైబిల్ కాలేజీలో నోట్సులు రాసుకుంటా,
12-1 టైంలో వెళ్ళి మళ్ళా పడుకుంటే వెంటనే ఆ సేవకుడు అనేవాడు జాన్ బాబు అనేవాడు. 1 పడుకుంటే మళ్ళీ వచ్చి ఏమనేవాడు? జాన్ బాబు అనేవాడు. అంటే ఈ అయ్యగారు ఏంది నన్ను మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నాడు ఏందని చెప్పి అనుకునేవాడిని. మళ్ళీ 2 గంటల నుంచి 3:30 గంటల దాకా ఆయనకి కాళ్ళు పట్టేవాడిని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 4 సంవత్సరాలు నా జీవితంలో నిద్రనే తెలియదు నాకు. రోజు నిజంగా దైవ సేవకుడు అంటే ఏదో బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఏదో ఇది దేవుడిచ్చినటువంటి దేవుడిచ్చిన నాకు అవకాశం అన్నట్టుగా కాకుండా దైవ సేవకుడు ఎలా ఉండాలంట, ప్రతి సత్కార్యాన్ని కూడా సిద్ధపడిన వాడు ఉన్నాడు. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే, తోమ గారు ఇందాక అయ్యగారు వాక్యం చెబుతున్నప్పుడు చెన్నై పట్టణంలోనే నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి నాయకుని మిషనరీ చర్చిలో లోపల సిటీలో లోపల ఉంటే బాప్తిస్ట్ కార్యక్రమాలు, బాప్తిస్ట్ తొట్లు, దాంట్లో అక్కడ మా దైవజనుడు ప్రిన్సిపల్ గారు మరి అక్కడ బాప్తిసం ఇచ్చాడు. అయ్యగారు యొక్క తోమాంటంతో వెంటనే చెన్నై గుర్తొచ్చింది నాకు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని సేవకులారా, ఒకటి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే మన ఇంటిని ఏలేవాళ్ళుగా మనం ఉండాలి. రెండవదిగా దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సిద్ధపడే సేవ మనం చేయాలి. మూడవదిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, ఒక మాటలు చెప్పిన ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెలువు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు. ఏం చేస్తున్నారు ఈరోజు? ఏం చేస్తున్నారండి? దురద చెవులు కలిగినటువంటి బోధన బోధించేటువంటి ప్రజలు ఉన్నారు. దురద చెవులు కలిగిన ప్రజలు కూడా ఉన్నారు. అయితే సమయమందును అసమయమందును ప్రకటించే సేవ దేవుని సేవ. తిమోతి రాసినటువంటి 2వ పత్రికలోనే మనం చదివితే, 1 తిమోతి 6:11 మనం చదివితే, దేవుని కొరకు ఎలాంటి సేవ చేయాలంటే పౌలు గారు జ్ఞాపం చేస్తున్నాడు. 6వ అధ్యాయము 11 వచనం చదువుదాం. 1 తిమోతి 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. సాత్వికముతో చేసే సేవ, దేవునికి ప్రీతికరమైనటువంటి సేవని బైబిల్లో మనం చూస్తాం. అందుకనే మోషేను గురించి మనం పదే వింటూ ఉంటాం. మనం మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటాడు, మిక్కిలి సాత్వికుడు అంట. దేవుడికి కావలసిన వాళ్ళు ఎవరు? సాత్వికం కలిగినటువంటి వాడు. అందుకనే కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో మనం చదివితే, ఈ లోకంలో జ్ఞానులైనటువంటి వారి ఎదుట దేవుని పరిచర్య చేయాలంటే వాళ్ళు వెర్రివారుగా ఉండాలంట. వెర్రివారుగా మాత్రమే తన కృపను అనుగ్రహించి గొప్ప దేవుడు ఆయన. అందుకని పౌలు గారు అంటాడు 15వ అధ్యాయము 1 కొరింథీ 15:9 మనం చదివితే, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుండగుటకు యోగ్యుడను కాను అంటాడు. పౌలు జీవితంలో పూర్వం నేను హింసకును, హానికరుడున్నా, ఆయన తన కృపచేత ఆయనను బలపరిచాడని అని అంటాడు. పాపులందరిలో ప్రధాన పాపిని, పరిశుద్ధులందరిలో అత్యల్పుని అంటాడు. అయ్యో నేనంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని పౌలు ప్రశ్న వేసుకొని తన జీవితంలో చెప్తా ఉన్నాడు. అయినా తన కృపచేత ఆయన నాకు ఈ పరిచర్య అప్పగించాడు అంటాడు. పరిశుద్ధులందరిలో కూడా అత్యల్పుణ్ణి అనే మాట వాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు కూడా చాలా సందర్భాలు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే
తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా మనం చదివితే, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని తన్ను తాను ఉపేక్షించుకునే సేవ, దేవుని సేవ. ఆఖరిగా మనం చదివితే యోహాను సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని, ఒకసారి చదువుతారు ఆ మాట, ఎంత అమూల్యమైన మాట. ఆ మాటను చదవండి, ఒకసారి చదివి నేను ముగిస్తాను. చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుని సేవ శక్తి లోపం లేకుండా చేసే సేవ. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సేవకులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుకు కోరుకున్న సేవ ఎలాంటిదంటే, మనుషులు కోరుకున్న సేవ మనం చేయకూడదు, కానీ దేవుని కొరకు ప్రీతికరమైన సేవ చేసేవారుగా ఉండాలన్నాడు. తన ఇంటి వారు బావుగా ఏలే సేవ, సాక్ష్యం కలిగి ప్రభు ప్రేమను ప్రకటించేవారుగా ఉండాలి. మూడవదిగా సమయమందు అసమయమందు ప్రకటించే సేవ. రాత్రైనా పగలైనా ప్రభు కొరకు ఎప్పుడైనా ప్రభు కొరకు సిద్ధంగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. సాత్వికంతో ప్రభు సేవ చేసేవారు ఉండాలి. తన్ను తాను ఉపేక్షించుకొని ప్రభును వెంబడించే సేవ. అందుకని పేతురు అంటాడు, అయ్యా నిన్ను వెంబడించడం వల్ల మాకేంటి ప్రయోజనం అంటే, అప్పుడు అంటాడు పేతురు, నా నిమిత్తము అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను ఇహమందు హింసలతో పాటు వాడు 100 రెట్లు ఫలము పొందుతాడని పేతురుతో జ్ఞాపకం చేశాడు. మన ప్రభు చేసిన సేవ, ఈ లోకంలో 33 సంవత్సరాలు ఆయన చేసిన సేవ, ఎంతో యోగ్యమైన సేవ చేశాడు ఆయన. ఎంతో కనికరంతో కూడిన సేవ చేశాడు ఆయన. అనేకులకి విమోచన క్రయధనంగా ప్రాణం పెట్టే సేవ చేశాడు మన ప్రభువు. ఈరోజు అటువంటి ప్రేమని అనేకమైనటువంటి అన్యజనుల మధ్యకి, ప్రభు నెరగనటువంటి వారి మధ్యకి దేవుని ప్రేమను వారి మధ్యకి తీసుకెళ్ళి ప్రకటించేవారు ఉండాలి. అంత మాత్రంగా అంటున్నాడు ఆఖరి భాగంలో, తాను సేవ చేయ దినముల సంపూర్తి అయినప్పుడు తన ఇంటికి వెళ్ళెను అనే మాటలో కొసవార్తలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కొరకు దప్పి కలిగి, ప్రభు నామ మహిమ కొరకు మన జీవితం అంతా, మన శాసనం అంతా ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని ప్రభు పేట మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి సమయం ఇచ్చిన దేవుడి సేవకులు విజయబాబాయ్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.